పుట్టవర్తిలో ఫైటర్ జెట్ తయారీ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు. నంద్యాల ఆటోనగర్లో స్థలాల కేటాయింపులపై ఫిర్యాదులు. నాసిక్ టీసీఎస్ కేసులో నిందితురాలు నిదా ఖాన్ కి రిమాండ్. శ్రీశైలం మల్లన్నకు అందమైన నాగాభరణం. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి ఈ నెల 15న శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం సమీపంలో 138 ఎకరాలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. DRDO ఆధ్వర్యంలో ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు సిద్ధం కానుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. సుమారు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. ఈ ప్రాజెక్టు రాకతో రాయలసీమ పారిశ్రామిక ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని ఆశిస్తున్నారు ప్రజాప్రతినిధులు. వేలాది మందికి ఉపాధితో పాటు అనుబంధ పరిశ్రమలు వస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా డిఫెన్స్ హబ్గా మారుతుందని భావిస్తున్నారు. నంద్యాల ఆటోనగర్ స్థలాల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. జిల్లా ఎస్పీ సునీల్ చోరాన్ను కలిసి వినతిపత్రం సమర్పించి విచారణ జరిపించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి అర్హులను కాదని అనర్హులకు ప్లాట్లు కేటాయించారని భూమా బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటోనగర్ యూనియన్ నాయకులపై కేసులు నమోదు చేయాలని కోరారు. వైసీపీ హయాంలో 100 కోట్ల స్కామ్ జరిగిందని, కార్మికులకు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు స్థలాలు కేటాయించారన్నారు. యూనియన్ నాయకులే బినామీ పేర్లతో స్థలాలను కాజేశారన్నారు భూమా బ్రహ్మానందరెడ్డి. నాసిక్ టీసీఎస్ మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసులో నిందితురాలు నిదా ఖాన్ కి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. అరెస్టు ప్రాథమిక విచారణ తర్వాత నాసిక్ కోర్టులో నిదా ఖాన్ ను హాజరుపరిచారు పోలీసులు. రిమాండ్ రిపోర్టుతో పాటు దర్యాప్తు ఏజెన్సీల నివేదికలను కోర్టు ముందుంచారు పోలీసులు. నాసిక్ టీసీఎస్ మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసులో అనేక కీలక అంశాలను జడ్జికి నివేదించారు. అన్నింటినీ పరిశీలించిన నాసిక్ కోర్టు నిదా ఖాన్ కి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలిచ్చింది. దాంతో ఆమెను నాసిక్ రోడ్ సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే మరిన్ని డిజిటల్ ఆధారాలు, లింకులను కనిపెట్టాల్సి ఉన్నందున నిదా ఖాన్ ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు పోలీసులు. శ్రీశైలం మల్లన్నకు వెండి నాగభరణం విరళంగా అందించారు అన్నమయ్య జిల్లా మదనపల్లి భక్తుడు దినేష్ కుటుంబం. 2 కేజీల 610 గ్రాముల వెండితో 5 శిరస్సులతో ఈ నాగభరణాన్ని చేయించారు. ఆలయ ఆశీర్వచన మండపంలో ప్రధాన అర్చకుడు, దేవస్థానం పర్యవేక్షకుల సమక్షంలో నాగభరణం అందజేశారు. భక్తులు దినేష్ కు రసీద్తో పాటు వేద ఆశీర్వచనం అందించి స్వామి, అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో సత్కరించారు. 5 శిరస్సులతో చేయించిన ఈ నాగభరణం చూడటానికి అద్భుతంగా, కన్నులకు ఇంపుగా కనిపిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది.